గుడ్ మార్నింగ్ అండి. క్లినికల్ మైక్రోబయాలజీలో యూనిట్ 2 బ్యాక్టీరియాలజీలో చాప్టర్లో ప్రీవియస్ సబ్జెక్ట్స్ మనకు వచ్చేసి గ్రామ్ పాజిటివ్ కాకై నుంచి స్టెఫిలోకాకస్, స్టెప్టోకాకస్, వాటి యొక్క క్యారెక్టరైజేషన్ అండ్ డిఫరెన్సెస్, ల్యాబొరేటరీ మెథడ్స్ మనం చూసాము. ఇప్పుడు ఈ యొక్క క్లాస్లో మనము గ్రామ్ పాజిటివ్ బ్యాసిలస్ ఇక్కడ మనకు చాప్టర్లో గ్రామ్ పాజిటివ్ బ్యాసిలస్ వచ్చేసి మైకోబ్యాక్టీరియా, క్లోస్ట్రీడియా అండ్ కార్నిబ్యాక్టీరియం ఇచ్చారు. గ్రామ్ పాజిటివ్ బ్యాసిలలో ప్రీవియస్ క్లాస్లో మనకు గ్రామ్ పాజిటివ్ బ్యాసిలస్లో మైకోబ్యాక్టీరియా డిసీజ్ గురించి, మైకోబ్యాక్టీరియా యొక్క మార్ఫాలజీ, మైకోబ్యాక్టీరియా యొక్క సిమ్టమ్స్, దాని యొక్క డిసీజ్ ట్రాన్స్మిషను, వాటి యొక్క ల్యాబొరేటరీ మెథడ్స్ అండ్ ఐడెంటిఫికేషన్ టెక్నిక్స్, బయోకెమికల్ టెస్ట్లు, వీటి గురించి క్షుణ్ణంగా మనం ప్రీవియస్ క్లాస్లో మైకోబ్యాక్టీరియా గురించి చెప్పాము. సో మనకు గ్రామ్ పాజిటివ్ బ్యాసిలై నుంచి 2 టాపిక్స్ పెండింగ్ ఉన్నాయి ఈ చాప్టర్లో. గ్రామ్ పాజిటివ్ బ్యాసిలస్ నుంచి మనకు ఇప్పుడు ఈ క్లాస్లో క్లోస్ట్రీడియం గురించి తెలుసుకుందాము. క్లోస్ట్రీడియం ఇది గ్రామ్ పాజిటివ్ బ్యాసిలస్లో మనకు 3 టాపిక్స్ ఉన్నాయి. మైకోబ్యాక్టీరియం ట్యూబర్క్లోసిస్, క్లోస్ట్రీడియం అండ్ కార్నిబ్యాక్టీరియం డిప్థీరియా. ఇప్పుడు ఈ క్లాస్లో మనం క్లోస్ట్రీడియం టిటానస్, క్లోస్ట్రీడియం స్పీసీస్, జీనస్ క్లోస్ట్రీడియం గురించి, వాట్ ఆర్ ద జనరల్ క్యారెక్టరైజేషన్స్ అండ్ వాట్ ఆర్ ద మార్ఫాలజీ, వాట్ డస్ ద హ్యాబిటెంట్, ఎక్కడ ఇవి జనరల్గా మనకు హ్యాబిటెంట్ ఎక్కడ ఉంటాయి, దెన్ సోర్స్ ఆఫ్ ట్రాన్స్మిషన్ ఏంటి, వాట్ ఆర్ ద కల్చరల్ క్యారెక్టరిస్టిక్స్ అండ్ వాట్ ఆర్ ద మైక్రోస్కోపీ మెథడ్స్, ఇవన్నీ కూడా మనం ఇందులో చూద్దాం. కమింగ్ టు ద సబ్జెక్ట్ క్లోస్ట్రీడియం. ఇది ఫస్ట్ క్లోస్ట్రీడియం అనగానే మీరు బ్యాసిలస్లో గుర్తుపెట్టుకోవాల్సింది దాని యొక్క మార్ఫాలజీ. ఇవన్నీ వచ్చేసి కూడా మెయిన్ మనకు ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే డ్రమ్ స్టిక్ అపియరెన్స్. చూడండి ఇక్కడ మీకు క్లియర్గా కనపడుతుంది డ్రమ్ స్టిక్ అపియరెన్స్. ఇవన్నీ కూడా డ్రమ్ స్టిక్ అపియరెన్స్. సో మనకు ఈ వాట్ ఈస్ ద షేప్ యూ విల్ అబ్జర్వ్ ఆఫ్ క్లోస్ట్రీడియం టిటానీ అండర్ ద మైక్రోస్కోప్ అంటే ఆన్సర్ వచ్చేసి క్లోస్ట్రీడియం టిటానీకి డ్రమ్ స్టిక్ అపియరెన్స్. ఎంసీక్యూస్లో ఇది చాలా ఇంపార్టెంట్ అండి, డ్రమ్ స్టిక్ అపియరెన్స్. ఎందుకంటే మనకు మైక్రోబయాలజీలో క్వశ్చన్స్ అన్నీ కూడా బేస్డ్ ఆన్ ద కల్చరల్ క్యారెక్టరిస్టిక్స్, మైక్రోస్కోపీ, విజువలైజేషన్లో మనకు కనిపించేటటువంటి బ్యాక్టీరియాని బట్టి క్వశ్చన్స్ ఉంటాయి. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కమింగ్ టు ద క్లోస్ట్రీడియం, ద నేమ్, ఈ క్లోస్ట్రీడియం ఏదైతే జీనస్ క్లోస్ట్రీడియంకి నేమ్, ఇట్ ఈస్ డిరైవ్డ్ ఫ్రమ్ ద వర్డ్ క్లోస్టర్. అంటే స్పిండిల్ అని అర్థం దీనికి. ఓకే, ఇట్ ఈస్ డిరైవ్డ్ ఫ్రమ్ ద వర్డ్ క్లోస్టర్. అండ్ మార్ఫాలజీ, it is an anaerobic. ఓకే, ఒక్కసారి మళ్ళీ చూడండి, ఈ స్లైడ్ నేను తీసేస్తాను. డ్రమ్ స్టిక్ అపియరెన్స్లో మీకు క్లియర్గా ఇక్కడ చూపించాను. ఏదైతే మనం రౌండ్ చేసిన షేప్ ఏదైతే ఉందో ఇవన్నీ కూడా డ్రమ్ స్టిక్ అపియరెన్స్. ఈ స్లైడ్ మొత్తం కూడా ఇది మనకు మైక్రోస్కోపీలో మనం స్టెయినింగ్ చేసినప్పుడు కనిపించే అపియరెన్స్ అండి. మైక్రోస్కోపీలో చూసినప్పుడు మనకు కనిపించే అపియరెన్స్ బ్లూ స్టెయిన్డ్ మెటాక్రోమాటిన్ గ్రాన్యూల్స్ ద్వారా ఈ కలర్ అపియరెన్స్ ఉంటుంది మనకు. కమింగ్ టు ద మార్ఫాలజీ ఆఫ్ ద క్లోస్ట్రీడియం స్పీసీస్. క్లోస్ట్రీడియం మార్ఫాలజీ ఎక్కువ ఏముంటాయి, ఇది ఏరోబికా, ఎనిరోబికా, స్పోర్ ఫార్మింగ్ అండ్ డిఫరెంట్ టైప్స్. అయితే యాక్చువల్లీ ఇందులో ఇంపార్టెంట్ అంటే దిస్ క్లోస్ట్రీడియం బ్యాసిలస్ ఈజ్ అనే ఎనిరోబ్. దిస్ ఇస్ అనే ఎనిరోబ్ అంటే ఇట్ లివ్స్ ఇన్ absence of air. It is an anaerobe, lives in absence of air, and it is a spore forming non-capsulated and motile. It is an motile. కొన్ని కేవలం గ్రూప్ 4 బ్యాక్టీరియా ఏదైతే ఇందులో ఉంటుందో అది మాత్రమే నాన్ మొటిలిటీ ఉంటుంది దానికి. సో ఇట్ ఈస్ అన్ ఎనిరోబ్, స్పోర్ ఫార్మింగ్, నాన్ క్యాప్సులేటెడ్, మొటైల్ ఆర్గానిజం. దీని యొక్క లెంత్ ఎంత ఉంటుందంటే మెజరింగ్ అబౌట్ 3 to 8
micrometers to 4 to 1.2 micrometers. Class for Clostridium tetani. Except this, all are motile. Okay. Morphology వచ్చేసి it is an anaerobe. It lives in absence of air and it is a spore forming, non-capsulated, motile only in some expectations of Clostridium 4 species. It is a motile and it is measuring about the length about 3 to 8 micrometers to 4 to 1.2 micrometers in length. It is very somewhat large in the size. And there are 3 important species out of this. There are 3 important species for this Clostridium, genus Clostridium. 3 important species are there. Are Clostridium perfringens, third one Clostridium. So these are the 3 important species of this Clostridium genus: Clostridium perfringens, Clostridium tetanus, Clostridium botulism. ఈ క్లోస్ట్రీడియం బాటిలిజం నుంచి మనకు ఎక్కువగా ఫుడ్ పాయిజనింగ్ అవుతుంది. ఫుడ్ పాయిజనింగ్ మనం బాటిలిజం డిసీజ్ అంటాం కదా. ఫుడ్ పాయిజనింగ్ బాటిలిజం బై కన్జంప్షన్ ఆఫ్ ఏ కంటామినేటెడ్ మీట్, వాటి వల్ల ఎక్కువగా క్లోస్ట్రీడియం బాటిలిజం వస్తుంది. మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్లోస్ట్రీడియం బాటిలిజం ఇంపార్టెంట్. ఇది ఇట్ విల్ ప్రొడ్యూస్ ద టాక్సిన్. It is very severe toxin. And Clostridium tetani, it causes the tetanus in humans. Clostridium perfringens, it causes gas gangrene disease and food poisoning. It is an exotoxin. This toxin is exotoxin. It is more virulent. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు క్లోస్ట్రీడియం బాటిలిజం ఏ టైప్ ఆఫ్ టాక్సిన్ ప్రొడ్యూస్ చేస్తుంది అని అడుగుతారు. సో ఎగ్జోటాక్సిన్ ప్రొడ్యూస్ చేస్తుంది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. వీటి గురించి బ్రీఫ్గా మనం ప్రజెంటేషన్లో చూద్దాం. ఆల్ దీస్ క్లోస్ట్రీడియం, these are found and these are all are saprophytes and found in soil, water, plant and animals. ఒక్కసారి చూద్దాం మళ్ళీ మనం ఓవర్ క్లోస్ట్రీడియం గురించి ఇన్ బ్రీఫ్గా మీ అందరికీ ఒక బ్రీఫ్గా. క్లోస్ట్రీడియం ఈజ్ ఎ జీనస్ ఆఫ్ గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియా. గ్రామ్ పాజిటివ్లో ఇది బ్యాసిలస్, స్టెఫైలోకాకస్ అండ్ స్టెప్టోకాకై వచ్చేసి కాకైలో, బ్యాసిలస్లో మనకు మైకోబ్యాక్టీరియం, దెన్ క్లోస్ట్రీడియం, కార్నిబ్యాక్టీరియం, డిప్థీరియా. సో ఇట్ ఈస్ ఎ గ్రామ్ పాజిటివ్ అండ్ ఇట్ ఈస్ అన్ ఎనిరోబిక్. గుర్తుపెట్టుకోండి, దిస్ ఈజ్ అన్ ఎనిరోబిక్ మీడియం, ఎనిరోబిక్ బ్యాసిలై. ఒక సింపుల్ ఒక ఓవర్వ్యూ అండి, జనరల్గా చూద్దాం మీకు ఒక చిన్న అవగాహన రావడానికి. క్లోస్ట్రీడియం ఈజ్ ఎ జీనస్ గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియా known for an anaerobic. It is an anaerobic bacteria and spore forming characterizations, and some species are highly pathogenic. Some species ante Clostridium botulinum, food poisoning, it will produce the toxic. అది చాలా డేంజర్, చాలా టాక్సిక్ అనేది. అండ్ some species are highly pathogenic to humans and animals, causing diseases like tetanus, botulism, gas gangrene and more. And these species are divided into Clostridium tetani, Clostridium perfringens, Clostridium botulinum and Clostridium difficile. ఇవన్నీ కూడా 4 different types of species ఇందులో మనకు Clostridium నెక్స్ట్. ఇక్కడ ఈ స్లైడ్లో మనకు డిఫరెన్సెస్, క్యారెక్టరైజేషన్, వాట్ ఈస్ ద మార్ఫాలజీ, వాట్ ఈస్ ద ప్యాథోజెన్సిటీ, కల్చర్ ఆన్ విచ్ మీడియా అండ్ బయోకెమికల్ ఐడెంటిఫికేషన్ టెస్ట్ ఇందులో ఉన్నాయి. ఇక్కడ చూడండి, క్లోస్ట్రీడియం perfringens 4 స్పీసీస్ చెప్పుకున్నాంగా. అవుట్ ఆఫ్ 4 క్లోస్ట్రీడియం perfringens, క్లోస్ట్రీడియం tetani, క్లోస్ట్రీడియం botulinum అండ్ క్లోస్ట్రీడియం difficile. క్లోస్ట్రీడియం perfringens కానివ్వండి, క్లోస్ట్రీడియం tetani, botulinum అండ్ difficile ఆల్ ఆర్ గ్రామ్ పాజిటివ్. అన్నీ కూడా గ్రామ్ పాజిటివ్. చూడండి ఇక్కడ ఇది గ్రామ్ పాజిటివే, ఇది గ్రామ్ పాజిటివే,
botulinum gram positive, and this is also gram positive. And సైజ్ వచ్చేసి కొంచెం వేరియంట్ ఉంటుందండి. పెర్ఫింజెస్ వచ్చేసి 1.5 to 4 to 6 మైక్రోమీటర్స్ ఇన్ లెంత్, అండ్ దిస్ ఇస్ ఏ స్పోర్ ఫార్మింగ్. ప్యాథోజెన్సిటీ వచ్చేసి ఇది గ్యాస్ గ్యాంగ్రీన్ ఫామ్ అవుతుంది. మనకు కల్చర్ గ్రోయింగ్లో యూజ్ చేసేటటువంటి మీడియా వచ్చేసి కుక్డ్ మీట్ బ్రాత్ అండ్ బ్లడ్ అగార్. దెన్ బయోకెమికల్ టెస్ట్లో వచ్చేసి ఇండోల్ టెస్ట్ నెగటివ్ ఉంటుంది. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో బయోకెమికల్ టెస్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టెస్ట్ ఈజ్ పాజిటివ్ ఫర్ క్లోస్ట్రీడియం పెర్ఫింజెస్ అని అడుగుతారు. అప్పుడు ఇండోల్ టెస్ట్ ఈజ్ నెగటివ్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టెస్ట్ ఫర్ క్లోస్ట్రీడియం పెర్ఫింజెస్, ఇండోల్ టెస్ట్. ఒకవేళ ఇండోల్ టెస్ట్ ఇచ్చి ఈజ్ ఇట్ పాజిటివ్ ఆర్ నెగటివ్ అని అడిగితే అప్పుడు నెగటివ్ అని పెట్టండి. సో ఓవరాల్గా క్లోస్ట్రీడియం పెర్ఫింజెస్కి ఇండోల్ టెస్ట్ ఈజ్ ద నెగటివ్ బయోకెమికల్ ఐడెంటిఫికేషన్ టెస్ట్. దెన్ ఇంకా క్లోస్ట్రీడియం పెర్ఫింజెస్లో ఇవి అపీరెన్స్ ఎలా ఉంటాయంటే కాలనీస్లో ఎప్పుడైతే మనకు ఈ కుక్కుడ్ మీట్ బ్రాత్ మీడియంలో బ్లడ్ అగార్లో మనం చూసినట్లయితే వీటి యొక్క కాలనీస్ వచ్చేసి ఇట్ టర్న్స్ ఇంటూ పింక్ కలర్. ఏదైతే మనం మీట్ యూజ్ చేస్తామో ఇందులో కుక్కుడ్ మీట్ బ్రాత్లో యూజ్ చేసేటువంటి మీట్ అది పింక్ కలర్లో చేంజ్ అవుతుంది. దట్ ఈస్ ద ఇండికేషన్ ఆఫ్ కల్చర్ గ్రోత్ కాలనీస్. అండ్ వీటి యొక్క పిహెచ్ వచ్చేసి 5.5 to 8.0, 5.5 to 8.0, and these are anaerobic. Clostridium perfringens are anaerobic and these grow in the pH 5.5 to 8.0. So Clostridium perfringens వచ్చేసి ఇవి ఎనీరోబ్స్ కల్చర్ మీడియాలో గ్రో అయినప్పుడు పింక్ కలర్లో కనపడుతుంది మీట్. పిహెచ్ వచ్చేసి 5.5 to 8.0, and these Clostridium perfringens are appearance in single arch chain. ఇవి సింగిల్ ఆర్ చైన్లో కనపడుతున్నాయి. సింగిల్ ఆర్ చైన్ మీకు ఫస్ట్ ఫోటోగ్రాఫ్ చూపించాను కదా క్లోస్ట్రీడియం ఎలా ఉంటుంది బ్యాసిలస్ అనేది. సింగిల్ ఆర్ చైన్ అండ్ దీస్ ప్రజెంట్ ఇన్ క్లోస్ట్రీడియం పెర్ఫింజెస్ ఎక్కువగా హ్యూమన్ లార్జ్ ఇంటెస్టైన్లో ప్రజెంట్ ఉంటుంది అండ్ కామన్లీ ఫౌండ్ ఇన్ సాయిల్ అండ్ డస్ట్. అండ్ వీటికి ఉపయోగించేటువంటి మీడియా కుక్కుడ్ మీట్ బ్రాత్తో పాటు బ్లడ్ అగార్ అండ్ థయోగ్లైకోలేట్ బ్రాత్. దిస్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద మీడియం యూజ్డ్ ఫర్ ద గ్రోయింగ్ ఆఫ్ ఎనీరోబిక్ క్లోస్ట్రీడియం పెర్ఫింజెస్. ఇండోల్ టెస్ట్ ఈజ్ నెగటివ్ ఫర్ బయోకెమికల్ ఐడెంటిఫికేషన్ టెస్ట్. ఇది వచ్చేసి ఆల్ఫా టాక్సిన్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఆల్ఫా టాక్సిన్, వాట్ ఈస్ ద టాక్సిన్ ప్రొడ్యూస్డ్ బై క్లోస్ట్రీడియం పెర్ఫింజెస్ అంటే ఆల్ఫా టాక్సిన్. అండ్ ఇవి ఎక్కువగా క్లోస్ట్రీడియం పెర్ఫింజెస్ ఎక్కువగా ఫుడ్ పాయిజనింగ్ అవుతుంది అండ్ ఇట్ ఫార్మ్స్ గ్యాస్ గ్యాంగ్రీన్. ఇందులో ఇంపార్టెంట్ ఏంటంటే క్లోస్ట్రీడియం పెర్ఫింజెస్కి గ్యాస్ గ్యాంగ్రీన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది మనకి ఎంసీక్యూస్కి ఇంపార్టెంట్. గ్యాస్ గ్యాంగ్రీన్ ఓకే, ఎంసీక్యూస్కి ఇంపార్టెంట్. క్లోస్ట్రీడియం పెర్ఫింజెస్ ద్వారా గ్యాస్ గ్యాంగ్రీన్ డిసీజ్ వస్తుంది, అలాగే ఫుడ్ పాయిజనింగ్ అవుతుంది అండ్ నెక్రోటైజింగ్ డిసీజ్ కూడా వస్తుంది. అండ్ దెన్ క్లోస్ట్రీడియం టిటానీ, నెక్స్ట్ వన్ క్లోస్ట్రీడియం టిటానీ. జనరల్గా టిటానస్ మనకు కాజ్ అవుతుందిగా, ఇట్ కాజెస్ ద టిటానస్. ఇక్కడ దీస్ ఆల్సో ప్రజెంట్ ఇన్ సాయిల్ అండ్ ఫుడ్. క్లోస్ట్రీడియం టిటానస్ స్పీసెస్ వచ్చేసి దీస్ ఆల్సో ప్రజెంట్ ఇన్ సాయిల్ అండ్ ఫుడ్. ఇవి కూడా చూడండి, దీస్ ఆర్ ఆల్సో గ్రామ్ పాజిటివ్. వీటి యొక్క సైజ్ వచ్చేసి క్లోస్ట్రీడియం టిటానీ దీస్ ఆల్సో గ్రామ్ పాజిటివ్. సైజ్ వచ్చేసి 2 to 5 మైక్రోమీటర్స్ ఇన్ లెంత్. 2 to 5 మైక్రోమీటర్స్ ఇన్ లెంత్. అండ్ దీస్ ఆర్ గ్రామ్ పాజిటివ్, స్లెండర్ వన్, హ్యావింగ్ ఏ డ్రమ్ స్టిక్ అపీరెన్స్. వీటి యొక్క స్పెసిఫిక్గా మనకు అపీరెన్స్ ఎలా ఉంటుందంటే డ్రమ్ స్టిక్ అపీరెన్స్ ఉంటుంది. గ్రామ్ పాజిటివ్, స్లెండర్ విత్
డ్రమ్ స్టిక్ అపీరెన్స్ ఇది చాలా ఇంపార్టెంట్ మనకి ఎంసీక్యూస్లో. డ్రమ్ స్టిక్ అపీరెన్స్ బ్యాసిలస్, డ్రమ్ స్టిక్ అపీరెన్స్ బ్యాసిలస్ సీన్ ఇన్ క్లోస్ట్రీడియం టిటానీ, ఇది ఇంపార్టెంట్ మనకు ఎంసీక్యూస్లో. అండ్ దీస్ ఆల్సో ఎనిరోబిక్ with spherical with spore forming giving as a drumstick appearance, and these are non-capsulated motile with the flagellas of expect of fourth group of this. These are flagellas. Ikkada it grows in anaerobic media. Why? Because it is an anaerobic bacteria grows in anaerobic media, thioglycolate media, cooked meat broth and blood agar. ఇక్కడ ఒక టాక్సిన్ ప్రొడక్షన్ చేస్తుంది ఇది. ఈ టాక్సిన్ వచ్చేసి టెటానోస్పాస్మిన్ టాక్సిన్. క్లోస్ట్రీడియం బాటులినం ఇది కూడా గ్రామ్ పాజిటివ్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఎంసీక్యూస్లో. గ్రామ్ పాజిటివ్ 4 to 5 micrometers in length, ovule with bulging spores. It causes botulism, nothing but food poisoning. Culture వచ్చేసి కుక్డ్ మీట్ బ్రాత్, బ్లడ్ అగార్ అండ్ థయోగ్లైకోలేట్ మీడియం. ఇట్ ప్రొడ్యూసెస్ ఏ సీరియస్ టాక్సిన్ ప్రొడక్షన్ అని చెప్పాను మీకు ఫస్ట్లో. సో ఈ 3 types ఆఫ్ గ్రూప్స్లో కూడా టాక్సిన్ ప్రొడక్షన్ ఉంటుంది. బట్ ఏదైతే క్లోస్ట్రీడియం బాటులియం డిసీజ్ ఉందో ఈ న్యూరోటాక్సిన్ అనేది చాలా ఇట్ కాజెస్ డెత్, సివియారిటీ ఎక్కువగా ఉంటుంది. ఈ న్యూరోటాక్సిన్ తోటి సివియారిటీ ఎక్కువగా ఉంటుంది. ఇట్ కాజెస్ ద న్యూరోటాక్సిన్, ఇట్ ప్రొడ్యూసెస్ ద న్యూరోటాక్సిన్. And then last one, Clostridium difficile. It is also a gram-positive motile bacteria, and the culture is on same cooked meat broth, and the biochemical test as glutamate dehydrogenase is positive for this test. ఈ యొక్క క్లోస్ట్రీడియం బాటులిజం గురించి చూస్తే ఫుడ్ బోర్న్ డిసీజ్ అనేది కంటామినేటెడ్ ఫుడ్ తినటం వల్ల వచ్చేటటువంటి డిసీజ్ ఇది. మనం ప్రాపర్గా కుక్ చేయకుండా కంటామినేటెడ్ మీట్ ఏదైతే ఉందో మనకు మార్కెట్లో దొరికేటటువంటి ఈ నాన్ వెజ్కి సంబంధించినటువంటి మీట్ ఏదైతే ఉందో అది స్పాయిలేజ్ అయిన తర్వాత మనం ప్రాపర్గా కుకింగ్ చేయకుండా తినటం వల్ల ఈ క్లోస్ట్రీడియం బాటులినం డిసీజ్ అనేది వస్తుంది. ఈ యొక్క క్లోస్ట్రీడియం బాటులిజం స్పీసీస్ వచ్చేసి న్యూరోటాక్సిన్ ప్రొడ్యూస్ చేస్తాయి. దిస్ న్యూరోటాక్సిన్ కాజెస్ ఫ్యాటల్ డెత్. ఇవి చాలా సివియారిటీ ఎక్కువగా ఉంటుంది వీటిది. అవుట్ ఆఫ్ దిస్ మనకి ఎంసీక్యూస్లో క్లోస్ట్రీడియం బాటులిజం యొక్క టాక్సిన్ ప్రొడక్షన్ ఏంటి అని అడుగుతారు. క్వశ్చన్ ఒకటి న్యూరోటాక్సిన్. అండ్ మనకు క్లోస్ట్రీడియం టిటానీ యొక్క అపీరెన్స్ ఎలా ఉంటుంది, డ్రమ్ స్టిక్ అపీరెన్స్, ఇది సెకండ్ క్వశ్చన్. క్లోస్ట్రీడియం పర్ఫింజస్ డిసీజ్, గ్యాస్ గ్యాంగ్రీన్, ఈ 3 క్వశ్చన్స్ మనకు ఈ టాపిక్లో ఏదైతే మనకు గ్రామ్ పాజిటివ్ బ్యాసిలైలో మనకు క్లోస్ట్రీడియం గురించి ఉన్నటువంటి టాపిక్లో ఈ 3 క్వశ్చన్స్. దాంతోపాటు ద మీడియా యూజ్డ్ ఫర్ క్లోస్ట్రీడియం పెర్ఫింజస్ కానివ్వండి, టిటానీ కానీ, ఓవరాల్గా క్లోస్ట్రీడియంకి ఎనిరోబిక్ మీడియా ఏం యూజ్ చేస్తామని అడుగుతారు. సో ఎనిరోబిక్ మీడియా వచ్చేసి మనకు కుక్డ్ మీట్ బ్రాత్ ఉంటుంది అండ్ థయోగ్లైకోలేట్ మీడియం ఉంటుంది. జనరల్గా బ్లడ్ అగార్లో కూడా మనం ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం. అయితే ఎప్పుడైతే ఈ కాలనీస్ గ్రో అయినప్పుడు మనకు పాజిటివ్ ఎలా ఐడెంటిఫై చేయాలంటే ఈ కుక్డ్ మీట్ బ్రాత్లో ఏదైతే మీట్ ఉంటుందో అది పింక్ కలర్గా చేంజ్ అవుతుంది. అప్పుడు ఇండికేట్స్ దట్ ఇట్ ఈస్ అన్ ఇన్ఫెక్టివ్ ఏజెంట్ ఆఫ్ దట్ పర్టికులర్ క్లోస్ట్రీడియం స్పీసీస్. సో ఈ 4 కూడా మనకు చాలా ఇంపార్టెంట్. అంటే ఒకటి మీడియా, ఎనిరోబిక్ మీడియా, ఎందుకంటే దిస్ ఈజ్ అనే ఎనిరోబిక్ బ్యాసిలే, ఇది ఎనిరోబిక్. క్లోస్ట్రీడియం టిటానీ అనేది పర్టికులర్గా ఎనిరోబిక్ స్పీసీస్ ఇది. అండ్ వీటిలో వచ్చేసి క్లోస్ట్రీడియం పెర్ఫింజస్ నుంచి మనకు గ్యాస్ గ్యాంగ్రీన్ డిసీజ్ కాజింగ్, అండ్ టిటానియస్ వచ్చి అపీరెన్స్, డ్రమ్ స్టిక్ అపీరెన్స్. అందులో టాక్సిన్ ప్రొడక్షన్ కూడా మీరు చూసుకోండి, టెటానోస్పాస్మిన్ టాక్సిన్ ప్రొడక్షన్ ఉంటుంది. అలాగే క్లోస్ట్రీడియం బాటులిజం నుంచి మనకు న్యూరోటాక్సిన్ ప్రొడక్షన్ ఉంటుంది. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఇన్ ద వ్యూ ఆఫ్ ఎగ్జామినేషన్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో. నెక్స్ట్ గ్రామ్ పాజిటివ్ బ్యాసిలస్ నుంచి కార్నీ బ్యాక్టీరియం గురించి తెలుసుకుందాం ఈ క్లాస్లో. కార్నీ
కార్నిబ్యాక్టీరియం వచ్చేసి ఇట్ కాజెస్ డిప్థీరియా ఇన్ హ్యూమన్స్. డిప్థీరియా డిసీజ్ గురించి చెప్పాము కదా, డిప్థీరియా, కార్నిబ్యాక్టీరియం డిప్థీరియా ఇన్ హ్యూమన్స్. మనం ప్రీవియస్ క్లాస్లో ఆల్బర్ట్ స్టెయిన్ గురించి తెలుసుకున్నాం. ఆల్బర్ట్ స్టెయిన్ అనేది ఈ కార్నిబ్యాక్టీరియం డిప్థీరియా ఐడెంటిఫికేషన్ చేసేందుకు చేసేటటువంటి స్టెయిన్. ఇందులో 2 types ఆఫ్ రియేజెంట్స్ ఉంటాయి, రియేజెంట్ 1, రియేజెంట్ 2. రియేజెంట్ 1 యాడ్ చేసిన తర్వాత 5 minutes వెయిట్ చేసిన తర్వాత రియేజెంట్ 2 యాడ్ చేసినాక రిన్స్ చేసి వాటర్తో రిన్స్ చేసి ఎయిర్ డ్రై చేసి మనం మైక్రోస్కోపీలో అబ్జర్వ్ చేస్తే చైనీస్ లెటర్ అపియరెన్స్ వస్తుంది. మీకు మంచి ఒక ఫోటోగ్రాఫ్తో కూడా నేను మీకు ప్రీవియస్ క్లాస్లో చూపించాను. సో బేసికలీ కార్నిబ్యాక్టీరియం ద్వారా డిప్థీరియా అనే డిసీజ్ హ్యూమన్స్కి వస్తుంది. కార్నిబ్యాక్టీరియం డిప్థీరియా. మార్ఫాలజీ చూద్దాం మనం. కార్నిబ్యాక్టీరియం యొక్క మార్ఫాలజీ చూద్దాం. మార్ఫాలజీ వచ్చేసి కార్నిబ్యాక్టీరియం యొక్క మార్ఫాలజీ. సో దిస్ ఇస్ ఏ గ్రామ్ పాజిటివ్ బ్యాసిలై. గ్రామ్ పాజిటివ్ బ్యాసిలై. బ్యాసిలైలో మనకు ఈ సబ్జెక్ట్లో మైక్రోబ్యాక్టీరియం గురించి అడిగారు, క్లోస్ట్రిడియం గురించి అడిగారు, అలాగే కార్నిబ్యాక్టీరియం. దిస్ ఇస్ ఏ గ్రామ్ పాజిటివ్ బ్యాసిలై ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ దీని యొక్క సైజ్ వచ్చేసి 3.6 మైక్రోమీటర్స్ టు 0.6 to 0.8 మైక్రోమీటర్స్. length nothing but size measuring about 3.6 micrometers to 0.6 to 0.8 micrometers in length. And these are club shaped due to the presence of metachromatic granules. These are club shaped due to presence of metachromatic granules. And these appears as Chinese letter appearance under microscopy బై ఆల్బర్ట్ స్టెయిన్. చూడండి ఇక్కడ ఈ పిక్చర్ చూడండి, ఇది ఆల్బర్ట్ స్టెయిన్ లో చేసినటువంటి ఇమేజ్. ఇది మైక్రోస్కోప్ లో స్లైట్లీ స్లెండర్ గ్రీన్ కలర్ రాడ్ షేప్ ముంగల ఏదైతే చైనీస్ లెటర్ అపీరెన్స్ లా ఉన్నది కదా. చూడండి ఇది ఆల్బర్ట్ స్టెయిన్ లో చేసి మైక్రోస్కోప్ లో చూసిన ఇమేజ్. ఇది గ్రీన్ కలర్ అపీరెన్స్ లో చైనీస్ లెటర్ అపీరెన్స్ మాదిరిగా ఉంది మనకు చూడటానికి. చైనీస్ లాంగ్వేజ్లో వాళ్ళు రాస్తారు కదా, సేమ్ మీకు చూస్తానికి చైనీస్ లెటర్ అపీరెన్స్ ఉంటుంది. సో ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ వీటి యొక్క కల్చర్స్ వచ్చేసి లాఫ్లర్ సీరం స్లోప్ గ్రోత్. అండ్ సబ్ కల్చర్స్ వచ్చేసి టెల్యూరైట్ బ్లడ్ అగార్. ఈ యొక్క లాఫ్లర్ సీరం స్లోప్లో గ్రోత్ వచ్చినాక సబ్ కల్చర్ వచ్చేసి టెల్యూరైట్ బ్లడ్ అగార్ సబ్ కల్చర్కి యూజ్ చేసేటటువంటి మీడియం. కల్చర్స్లో ఫస్ట్ మనం యూజ్ చేసి గ్రో చేయడానికి లాఫ్లర్స్ సీరం స్లోప్ కావాలి, అలాగే సబ్ కల్చర్ చేయడానికి టెల్యూరైట్ బ్లడ్ అగార్. అండ్ బయోకెమికల్ ఇన్వెస్టిగేషన్స్ వచ్చేసి ఇట్ ఫర్మెంట్స్ గ్లూకోజ్ అండ్ మాల్టోస్. It ferments glucose and maltose, and it not ferments mannitol and sucrose. సో కల్చర్స్లో లాఫ్లర్ సీరం స్లోప్ ఉపయోగిస్తాము గ్రో చేయడానికి. సబ్ కల్చర్కి టెల్యూరైట్ బ్లడ్ అగార్ యూజ్ చేస్తాము. బయోకెమికల్ ఇన్వెస్టిగేషన్స్లో గ్లూకోజ్ అండ్ మాల్టోస్ ఫర్మెంట్స్, అండ్ నాట్ ఫర్మెంట్స్ వచ్చేసి మనిటాల్ అండ్ సూక్రోస్. చూడండి, కార్నిబ్యాక్టీరియం ఈజ్ ఏ గ్రామ్ పాజిటివ్ బ్యాసిలై. ఇట్స్ an anaerobic bacteria and responsible for causing diphtheria in humans. Gram positive bacillus responsible for causing diphtheria in humans, and the bacteria have a distinct club shaped and form Chinese letter arrangement. మనకు ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్ అండి. మనకు చైనీస్ లెటర్ అరేంజ్మెంట్, club shaped Chinese letter arrangement in Albert Stein. Due to the presence of
మెటాక్రోమాటిక్ గ్రాన్యూల్స్, ఇది కూడా చాలా ఇంపార్టెంటే. వాటికి ఆ అపీరెన్స్ ఎందుకు వస్తుంది అంటే డ్యూ టు ద ప్రెజెన్స్ ఆఫ్ మెటాక్రోమాటిక్ గ్రాన్యూల్స్ అండ్ ఇట్ ఈస్ అ ప్యాథోజెనిక్ అండ్ ప్రైమరీలీ ఎఫెక్ట్స్ ద రెస్పిరేటరీ ట్రాక్. అండ్ మార్ఫాలజీకి వచ్చేసి దీస్ ఆర్ థిన్ స్లెండర్ గ్రామ్ పాజిటివ్ బ్యాసిలై measuring about 3 to 6 micrometers into 0.2 0.8 0.6 to 0.8 micrometers in length. It is a club shaped due to the metachromatic granules. And microscopy stains with the both Gram and Albert stain. Gram stain and Albert stain ద్వారా మనం మైక్రోస్కోపీ స్టెయిన్ చేస్తాము and appears as a beaded and green color in Albert stain. Chinese letter appearance. Cultures వచ్చేసి లాఫ్లర్ సీరం స్లోప్ కల్చర్ అండ్ టెల్యురైడ్ బ్లడ్ అగార్ కూడా ఇస్తాం. సబ్ కల్చర్ వచ్చేసి టెల్యురైడ్ బ్లడ్ అగార్లో సబ్ కల్చర్ చేస్తాము. దెన్ బయోకెమికల్ టెస్ట్ ఐడెంటిఫికేషన్స్కి వచ్చేసి ఇట్ ఫెర్మెంట్స్ గ్లూకోజ్ అండ్ మాల్టోస్ బట్ నాట్ ఫర్మెంట్ ద సూక్రోస్. దీస్ ఆర్ ద బయోకెమికల్ ఐడెంటిఫికేషన్. సో కార్నిబ్యాక్టీరియం గురించి బ్రీఫ్గా వాట్ ఈస్ ద కార్నిబ్యాక్టీరియం అండ్ విచ్ కాజెస్ ద డిసీజ్, దాని క్యాజెటివ్ ఆర్గనిజం ఏంది, వాటి యొక్క డయాగ్నసిస్ ఏంటి, కార్నిబ్యాక్టీరియం యొక్క డయాగ్నసిస్ అండ్ వాటి యొక్క మైక్రోస్కోపీ అపీరెన్స్, కల్చరల్ గ్రోత్ కాలనీస్ మనం క్లియర్గా చూసాం. సో మార్ఫాలజీ, మైక్రోస్కోపీ, కల్చరల్ క్యారెక్టరిస్టిక్స్ అండ్ బయోకెమికల్ టెస్ట్, దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ మనకు వచ్చేసి వీటి యొక్క మార్ఫాలజీ. డ్యూ టు ప్రెజెన్స్ ఆఫ్ మెటాక్రోమాటిక్ గ్రాన్యూల్స్ ద్వారా దానికి ఉన్నటువంటి ఆ షేప్ అపీరెన్స్ అండ్ అలాగే బీడెడ్ అండ్ గ్రీన్ కలర్ మనకు ఆల్బర్ట్ స్టైన్లో కనపడుతుంది. కల్చరల్లో లాఫ్లర్ సీరం స్లోపు అండ్ దెన్ బయోకెమికల్ టెస్ట్లో ఇట్ ఫర్మెంట్స్ గ్లూకోజ్ అండ్ మాల్టోస్. సో దిస్ ఏ బ్రీఫ్ డిస్క్రిప్షన్ అబౌట్ ద కార్నిబ్యాక్టీరియం డిప్థీరియా. మనకు కార్నిబ్యాక్టీరియం డిప్థీరియా గురించి మరియు క్లోస్ట్రిడియం గురించి ఈ 2 టాపిక్స్ గురించి కొన్ని MCQs నేను మీకు చెప్తాను ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ప్లీజ్ నోట్ ఇట్. ఇప్పటి వరకు చెప్పుకున్నటువంటి మన క్లోస్ట్రిడియం అండ్ కార్నిబ్యాక్టీరియం డిప్థీరియా గురించి, బ్యాసిలస్ క్లోస్ట్రిడియం అండ్ కార్నిబ్యాక్టీరియం డిప్థీరియా గ్రామ్ పాజిటివ్ బ్యాసిలై 2 టాపిక్స్ క్లోస్ట్రిడియం అండ్ కార్నిబ్యాక్టీరియం డిప్థీరియా గురించి కొన్ని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ చూద్దాం ఈ టాపిక్లో. ఇక్కడ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్లోస్ట్రిడియం స్పీసీస్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ గ్యాస్ గ్యాంగ్రీన్? గ్యాస్ గ్యాంగ్రీన్ డిసీజ్ కాజెస్ బై, గెస్ చేయండి. ఇప్పటి వరకు చెప్పాను కానీ నేను మీకు క్లాస్లో గ్యాస్ గ్యాంగ్రీన్ డిసీజ్ హౌ మెనీ స్పీసీస్ ఉంటాయి? 3 టైప్స్ ఆఫ్ స్పీసీస్ ఉంటాయి. క్లోస్ట్రిడియం పెర్ఫింజియస్, క్లోస్ట్రిడియం టిటానస్, క్లోస్ట్రిడియం బాటిలినం అని చెప్పాను నేను మీకు. సో అవుట్ ఆఫ్ దట్ థింక్ చేయండి ఆన్సర్. ఎస్, క్లోస్ట్రిడియం సి ఈజ్ ద ఆన్సర్, క్లోస్ట్రిడియం పెర్ఫింజియస్. చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్లోస్ట్రిడియం స్పీసీస్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ గ్యాస్ గ్యాంగ్రీన్? గ్యాస్ గ్యాంగ్రీన్కి రెస్పాన్సిబుల్ అయిన స్పీసీస్ క్లోస్ట్రిడియం పెర్ఫింజియస్. నెక్స్ట్ క్వశ్చన్, ద టాక్సిన్ రెస్పాన్సిబుల్ ఫర్ టిటానస్. టిటానస్ టాక్సిన్ చెప్పాను కదా, టిటానస్ టాక్సిన్ చెప్పాను. అండ్ మనకు క్లోస్ట్రిడియం బాటిలిజం వచ్చేటటువంటి టాక్సిన్ కూడా చెప్పాను. వాటి యొక్క టాక్సిన్స్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అని చెప్పాను. సో దాన్ని బేస్ చేసుకొని ప్రిపేర్ చేసినటువంటి క్వశ్చన్ ఇది. సో మీకు బ్యాక్టీరియల్ యొక్క క్యారెక్టరైజేషన్, మార్ఫాలజీ, బయోకెమికల్ ఇన్వెస్టిగేషన్స్ అండ్ దెన్ ప్యాథోజెన్సిటీ ఎందుకు మీకు చెప్పానంటే మీకు వాటి గురించి ఒక పూర్తి అవగాహన ఉండాలి. వాటి గురించి మీరు బిఫోర్ గోయింగ్ ఇన్ టు ద క్వశ్చన్ మీకు దాని గురించి పూర్తిగా ఐడియా ఉండాలని మేము ఆ టాపిక్ చెప్పడం జరిగింది. అది కూడా మీకు ఎంతవరకు మనకు టెక్నికల్ ఆస్పెక్ట్ ఎగ్జామినేషన్కి అవసరం ఉందో అంతవరకు చెప్పడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని క్వశ్చన్స్ అండి. ఇది ద టాక్సిన్ రెస్పాన్సిబుల్ ఫర్ ద టిటానస్ ఈజ్, మీరు డైరెక్ట్గా ఆన్సర్ మీరు గెస్ చేయండి. టిటానస్ టాక్సిన్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ టెటనోస్పాస్మిన్. ఇది ఒక టాక్సిన్ రెస్పాన్సిబుల్. ఆల్ఫా టాక్సిన్ వచ్చేసి బాటిలిజం టాక్సిన్ వచ్చేసి ఏమో క్లోస్ట్రిడియం బాటిలిజం అండ్ ఎగ్జోటాక్సిన్ ఏ వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పీసీస్కి ఉంటాయి. ఇది మాత్రం బి ఈజ్ ద రైట్ ఆన్సర్, బి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మీడియా ఈజ్ యూజ్డ్ టు కల్చర్ క్లోస్ట్రిడియం పెర్ఫింజియస్? మీకు చెప్పాను క్లోస్ట్రిడియం పెర్ఫింజియస్లో మనం యూజ్ చేసేటటువంటి మీడియా ఎనిరోబిక్ మీడియా. గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ మీడియా రాగానే ఫస్ట్ మీకు క్లోస్ట్రిడియం స్పీసీస్ రాగానే ఫస్ట్ మీకు ఏం ఐడియా రావాలి? దాని యొక్క మార్ఫాలజీలో ఇది ఏరోబికా ఎనిరోబికా. సో దిస్ ఈజ్ అనే ఎనిరోబిక్. ఎనిరోబిక్ టైప్ ఆఫ్ మీడియా ఏముంది ఇందులో చూడండి, మెకాన్కీ అగార్, కుక్డ్ మీట్ బ్రాత్, టెల్యూరైట్ బ్లడ్ అగార్.
లా ఆఫ్ క్లాట్ సీరం స్లోప్. మనకు ఫస్ట్ ప్రయారిటీ కుక్డ్ మీట్ బ్రాత్. కుక్డ్ మీట్ బ్రాత్. ఒకవేళ కుక్డ్ మీట్ బ్రాత్ లేకుండా వేరే ఆన్సర్ మనకుంటే థయోగ్లైకోలేట్ బ్రాత్ కూడా యూజ్ చేయొచ్చు. సో ఇక్కడ మనకున్నది ఓన్లీ కుక్డ్ మీట్ బ్రాత్. కుక్డ్ మీట్ బ్రాత్ ఈజ్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్. వాట్ ఈస్ ద అపియరెన్స్ ఆఫ్ కాలనీస్ ఆఫ్ క్లోస్ట్రిడియం బాటిలిజం ఆన్ బ్లడ్ అగార్? బ్లడ్ అగార్లో క్లోస్ట్రిడియం బాటిలిజం గ్రో చేసినప్పుడు వచ్చేటటువంటి కాలనీస్ అపియరెన్స్ ఏంటి? ఇట్ ఈస్ ఏ లార్జ్ ఇర్రెగ్యులర్ ట్రాన్స్పరెంట్ కాలనీస్. బి ఈజ్ ద ఆన్సర్. లార్జ్ ఇర్రెగ్యులర్ అండ్ ట్రాన్స్పరెంట్ కాలనీస్. స్మాల్ కాలనీస్ కాకుండా లార్జ్ కాలనీస్ ఉంటాయి. గ్రీన్ కలర్ కాలనీస్ విత్ హీమోలైసిస్ ఇందులో ఉండదు. పింక్ కలర్, సో కలర్లెస్ అనమాట, ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. సో బి ఈజ్ ద రైట్ ఆన్సర్. దెన్ ద ప్రైమరీ pathogenic mechanism of Corynebacterium diphtheriae. The primary pathogenic mechanism of Corynebacterium diphtheriae. టాక్సిన్ మీడియేటర్. కార్నిబ్యాక్టీరియం డిప్థీరియా ఏం చేస్తుంది? ఈ 3 స్పీసెస్ కూడా టాక్సిన్ని రిలీజ్ చేస్తుంది. టాక్సిన్ రిలీజ్ చేసిన తర్వాత టాక్సిన్ ద్వారా మనకు ప్యాథోజెన్సిటీ అండ్ సివియారిటీ అనేది ఎక్కువగా అవుతుంది. సో ఆన్సర్ వచ్చేసి టాక్సిన్ మీడియేటెడ్ ఇన్హిబిషన్ ఆఫ్ ప్రోటీన్ సింథసిస్. న్యూరోటాక్సిన్ కానివ్వండి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టాక్సిన్స్ ప్రొడ్యూస్డ్ బై అదర్ స్పీసీస్, ఇవన్నీ కూడా టాక్సిన్ మీడియేటెడ్ ఇన్హిబిషన్ ఆఫ్ ప్రోటీన్ సింథసిస్. ఏ ఈజ్ ద ఆన్సర్. And which of the following staining technique is used to visualize Corynebacterium diphtheriae? చాలా సార్లు చెప్పాను. కార్నిబ్యాక్టీరియం డిప్థీరియా అంటే మనకి ఇప్పటి వరకు ఒక 10 సార్లు దాకా చెప్పాను. మీరు ఆన్సర్, రైట్ ఆన్సర్ మీరు చెప్తారని నేను అనుకుంటున్నాను. చాలాసార్లు చెప్పాను. డిప్థీరియా, కార్నిబ్యాక్టీరియం డిప్థీరియాకి ఆల్బర్ట్ స్టెయిన్ ఈజ్ ద ఆన్సర్. సి, ఆల్బర్ట్ స్టెయిన్. ఓకే, జీలిన్సన్ స్టెయినింగ్ వచ్చేసి మైకోబ్యాక్టీరియాకి చేస్తాము. గ్రామ్ స్టెయిన్ వచ్చేసి ఐడెంటిఫికేషన్ ఆఫ్ గ్రామ్ పాజిటివ్ ఆర్ గ్రామ్ నెగటివ్. అండ్ ఇండియన్ ఇంక్ స్టేషన్ వచ్చేసి డిఫరెంట్ స్టెయినింగ్ టెక్నిక్ అది. అలాగే ఆల్బర్ట్ స్టెయిన్ మీకు చాలాసార్లు చెప్పాను. ఆల్బర్ట్ స్టెయిన్. ఆల్బర్ట్ స్టెయిన్ ఈజ్ ద ఆన్సర్ ఫర్ ద స్టెయినింగ్ టెక్నిక్ టు విజువలైజ్ ద కార్నిబ్యాక్టీరియం డిప్థీరియా. ఆల్బర్ట్ స్టెయిన్లో ఇంకొక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏముంటుందంటే, ఆల్బర్ట్ స్టెయిన్లో ఈ కార్నిబ్యాక్టీరియం డిప్థీరియా ఎలా కనపడుతుంది అని కూడా అడుగుతారు. సో అప్పుడు మీరేంటి, చైనీస్ లెటర్ అపియరెన్స్, క్లబ్ షేప్డ్ చైనీస్ లెటర్ అపియరెన్స్. దెన్ ద క్యారెక్టరిస్టిక్ మైక్రోస్కోపిక్ అరేంజ్మెంట్ ఆఫ్ కార్నిబ్యాక్టీరియం డిప్థీరియే. ఇప్పుడే చెప్పానుగా, క్యారెక్టరిస్టిక్ మైక్రోస్కోపిక్ అరేంజ్మెంట్ ఆఫ్ కార్నిబ్యాక్టీరియం డిప్థీరియే. ఇక్కడ చూడండి, చైనీస్ లెటర్ అరేంజ్మెంట్ ఇంపార్టెంట్. ఇది చాలా ఇంపార్టెంట్. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో ఖచ్చితంగా కార్నిబ్యాక్టీరియా డిప్థీరియా నుంచి మనకి ఈ క్వశ్చన్ వస్తుంది. ఓకే, చైనా అనే దాన్ని గుర్తుపెట్టుకోండి. చైనా ఈజ్ ఈక్వల్ కార్నిబ్యాక్టీరియం డిప్థీరియా. చైనా లెటర్ అపియరెన్స్, చైనీస్ లాంగ్వేజ్లో ఉన్నటువంటి అపియరెన్స్ ఈజ్ ఈక్వల్ కార్నిబ్యాక్టీరియం డిప్థీరియా. కార్నిబ్యాక్టీరియం డిప్థీరియే టు బి కల్చర్డ్ ఆన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మీడియా? Corynebacterium diphtheriae to be cultured on which of the so Corynebacterium diphtheriae can be cultured on which of the following media? Corynebacterium చెప్పానుగా మీకు. మీడియా, ఎనిరోబిక్ మీడియా ఏముంది మనకి ఇక్కడ? బ్రాత్ అయితేనేమో మనకు కుక్డ్ మీట్ బ్రాత్. ఇక్కడ మీడియా అడిగారు, కెన్ బి కల్చర్డ్ అండ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మీడియా. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమేమి ఉన్నాయి? చాక్లెట్ అగార్, టెల్యూరైట్ బ్లడ్ అగార్, మెకాన్కి బ్లడ్ అగార్ విత్ బైల్ సాల్స్. ఆన్సర్ వచ్చేసి టెల్యూరైట్ బ్లడ్ అగార్. బి ఈజ్ ద ఆన్సర్. అండ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఫర్మెంటెడ్ బై కార్నిబ్యాక్టీరియం డిప్థీరియే. బయోకెమికల్ టెస్ట్లో చెప్పాను నేను మీకు. దట్ ఈస్ ద ఆన్సర్ ఈజ్ సూక్రోస్. గ్లూకోజ్, మాల్టోస్ ఫర్మెంట్ చేస్తుంది, లాక్టోస్ కూడా. సూక్రోస్ మాత్రం ఫర్మెంట్ చేయదు.